ఈ ప్యాన్ పాడబడా ఎండాకాలం రాగానే ఖరాబ్ అవుతుంది. దీనికి ఏం రోగం పుట్టిందో. హలో, ఏడున్నావయ్యా నువ్వు? నేను బాయికాడు ఉన్నానే. చెప్పు, ఏమైంది? ఫోన్ చేసినావు? ప్యాన్ కట్టుకెత్తే తిరుగుతలేదు. ప్యాన్ తిరుగుతలేదా? ప్యాన్ కట్టుగా మంచి చేసినావే? మంచిగానే వేసిన. అసలు కరెంట్ ఉన్నదా లేదా అది చూడు ఫస్ట్. మరి ఆగు, ఒకసారి స్విచ్ చేసి చూస్తా. ఇగో కరెంటు బుక్ చేసిన మాగెలిగింది గాని ఈ ఫ్యాన్లనే ఏమో పోయినట్టున్నది. చూపించుకత్తురా. పోయినసారి ఎండాకాలంలో చేయించిన కదనే, మళ్ళీ ఏం పుట్టింది ఈ ప్యాన్కు? ఫ్యాన్ లోపల ఏమో ఖరాబ్ అయినట్టున్నది. నువ్వు బిన్నరా చేయించుకొద్దు. ఇలా బాయికాడ మస్తు పని ఉన్నది, రేపు చేపించుకొస్తుంది. ఏంది బాయికాడ పని ఉన్నదా? బాయికాడ పని ఉంటే రేపు చేసుకుందు. నువ్వు ఇంటికి వచ్చి ఫ్యాన్ చేయించురా. తెల్లందాక ఎన్ని దోమలు కుట్టాలి, ఎంత ఉడకపోయాలి. ఉడకపోతే చట్టం కావచ్చు. నువ్వు రా తొందరగా. ఇదంతా ఆగనే ఆగది, నిమిషాలకు అయిపోవాలి దీని పనులన్నీ. ఇప్పుడు ప్లాన్ చేయించుకురాకపోతే ఇక రాత్రంతా ఇక ఉన్నదే నాకు జాగారం. దీనికి ఏం రోగం పుట్టిందో. తిరుగుతలేదు అస్సలే. తిరుగుతుంది నానే ప్యాను. ఏడ తిరిగి పాడైతుంది ప్యాన్ పాడగాను. ఈ ప్యాన్ చేయించినప్పుడల్లా 400-500 అవుతున్నాయి. సంవత్సరంలో చక్క పని చేసి పడవుతలే. ఇది ఈ ప్యాన్ కొని 10 ఏళ్ళు అవుతుందా? ఇప్పటికి 4-5 వేలు పెడుతుంది. అది పక్క వారేసి కొత్త ప్యాన్ కొనుక్కరాపో. సరే, నీ ఒరుడు బంద్ చేయి, కానీ నాకు బాగా ఆకలి అవుతుంది. నేను తిన్నాక పోయి కొనుక్కొస్తా, కానీ నువ్వు అన్నం పెట్టుకో. సరేనంతి, షేగర్ కచ్చుకోపో, అన్నం పెట్టుకత్తా. కూలర్లమ్మా కూలర్లు ఇప్పుడే వచ్చి తీసుకుపోవాలి. మీ వాళ్ళకి వచ్చినాం, మీ ఇంటికి వచ్చినాం, మీ ఇంటి ముంగడికి వచ్చినాం అమ్మా. వచ్చిన అవకాశం తక్కువ ధరకే ఇస్తున్నాం అమ్మా. రావాలమ్మా రావాలి. మీ ఇంటికి వచ్చాం, మీ వాళ్ళకి వచ్చినాం అమ్మా. సగం ధరకే ఇస్తున్నాం. రావాలమ్మా రావాలి. కూలర్లమ్మా కూలర్లు. ఆగో, కూలర్లు అమ్మ వచ్చినట్టున్నాయి కదా. ఆటో వెళ్తారు శివలినైతే వారా. అసలే గిరాకీ ఒకటే పొగపోతాడు. ఆపరా. ఎంత కొట్టిస్తాను కూలరు? ఏ కూలర్ కావాలమ్మా? నీ దగ్గర ఏది మంచుకుంటే కదా అయ్యి. నా దగ్గర ఉన్న కూలర్ అన్ని మంచి. నీకు ఏ కూలర్ కావాలో చెప్పు. ఏదంటే మరి ఏదో నాకు తెలుస్తుంది అన్న. ఇల్లు మంచిది. ఓ అన్న జనం తావమానం పిలుస్తా. ఇదేమో కొత్త ప్యాన్ తీసుకురామని చెప్పి బయటికి పోయి కూలర్ చూస్తుంది. ఇది ఆగన్నా వస్తాడు. ఏందే మళ్ళీ కూలర్ చూస్తున్నాయిందే? ఇగో కూలర్లు సగం రేటుకి ఇస్తాలట. నువ్వు ఫ్యాన్ కొనుక్కొచ్చి రద్దు. ఇది తీసుకుందాం. మళ్ళీ కొత్త ఫీడింగ్ పెట్టి మళ్ళీ నాకు ఇంట్లో పాత ప్యాన్ ఖరాబ్ అయింది, అది చేయించుకురమ్మను. అది చేయించుకొస్తానంటేనేమో వద్దు, అది అవసరం లేదు, కొత్త ప్యాన్ తీసుకోమను. సరే అనుకోని కొత్త ప్యాన్ తీసుకొద్దాం అనుకున్నా. మళ్ళీ బయటకు వచ్చి కూలర్ చూడబడుతుంది. ఏందే నువ్వేందే గమ్మతి మాట్లాడతావు? ఈ రోజులలో ఫ్యాన్ ఏమైనా వాడతారు అరే? పొట్టు పొట్టు ఎండలు కొడతాయి. కూలర్ తీసుకో, తక్కువ ధరకు సగం రేటుకి అవుతారా. చల్లగా ఉంటాయి మంచిగా. అన్నా, సగం రేటు అంటే ఏం రేటుకి ఇస్తున్నావు ఏ కూలరు? ఈ కూలర్లు మన దేశంలో తయారైనవి కాదే, వేరే దేశంలో తయారైనవి. అందుకనే 10,000 ఉన్న రేటు 5,000కి అవుతానా. అబ్బో, 5,000 ఒక్క కూలర్కు? ఏందన్నా 5,000 అంటేనే అబ్బో అంటాను. వేరే షాపులు అడుగుపో, 10,000 చెప్పి 9,000కి ఇస్తారు. రోజు 20-30 కూలర్లు మేము అమ్ముతున్నాం కాబట్టి 100-200 లాభం చూసుకొని ఇస్తాం. దీనికే ఎక్కువ రేట్ అంటున్నాం. ఏందన్నా తీసుకోరా చెప్పుర్రి. 5,000 రూపాయలు కాదు కానీ ఒక 4,000 రూపాయలు తీసుకోన్నా. 4,000 రూపాయలకి వెళ్తా నా గీ కూలరు. రాదు పొద్దుగాల ఆటో నిండేసుకొచ్చాం. ఇక గివి మీలై తీసుకోలేకపోతే లేదు, ఇక దొరికాయి మరి. కాదన్నా, ఆ కూలర్ లా గంతగనం ఏం స్పెషల్ ఉన్నది? ఈ కూలర్ గురించి ఏమనుకుంటున్నావమ్మా? ఒక్క బిందె నీళ్లు దీనిలో పోసామనుకో 5 రోజుల దాకా ఒడవే. ఇక మనకు కాదు 2 కళ్ళు ఉన్నట్టు దీనికి కూడా 2 కళ్ళు ఉన్నాయి. నువ్వు ఇంట్లో ఓడుతుంది ఆన్ అవుతుంది, మళ్ళీ బయటకి ఎత్తుతూనే బంద్ అవుతుంది. గసంటి కూలరు ఎక్కడ దొరకదు ఇక. అబ్బో, కూలర్ మంచిగానే ఉన్నది అన్న. ఆయన గట్టినే అంటాడు కానీ ఈ కూలరు ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావు? నేను ఇచ్చే గ్యారంటీ ఎంత పెద్ద షాపులు అయినా ఇయ్యరు. 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తానా? ఏంది 10 సంవత్సరాలకి ఈ కూలర్లకు నువ్వు 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావు? అది అడిగింది మంచిగా, నువ్వు చెప్పుడు మంచిగా. సరే అన్న, నువ్వు వెళ్ళిపో. పోనీ
కూలర్ ఖరాబ్ అయితే మళ్ళీ ఎక్కడ తీసుకుపోవాలా? ఓ అమ్మ ఖరాబ్ అయితే మీరు ఎక్కడికి తీసుకపోయిన అవసరం లేదు. ఈ కూలర్ మీద నా నెంబర్ ఉంటుంది. ఒక్క ఫోన్ కొట్టుర్రి, మీ ఇంటికి వచ్చి రిపేర్ చేద్దాం. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మాకు ఇచ్చుడు. సరే అన్న, జరంత మంచి కూలర్ ఇయ్యి. నా దగ్గర ఉన్నాయన్ని మంచిగా అమ్మా. ఇగో అయితే గాని మంచి కూలర్ తీసి దించి నేను ఇంట్లో పోయి పైసలు తెస్తా. అయ్యో నువ్వైతే రేపో నేను మంచిగా ఇస్తా. అబ్బా ఓ రారే, ఇక కూలర్ తీస్తావు రారా. ఓ రారే, చూసుకో మంచిగా చూసుకో. ఇగో అన్న పైసలు ఉన్నాయా అన్న? ఉన్నాయన్నా. ఇగో ఒక్కొక్క పైసా కూలి వైపు పోగేసుకున్నాం అన్న. మరి కూలర్ అయితే ఖరాబ్ కాదు కదా? ఓ అమ్మా మేము గట్ల మోసం చేసే వాళ్ళం కాదు తెలుసా. అరే పారా పాయవా. ఇగో ఒక ఆయన మీద రాసిచ్చిపోరా. ఓ అమ్మా అలా గ్యారెంటీ ఉంటాయి, అన్ని ఉంటాయి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది అమ్మా. నువ్వు అరే మళ్ళీ సదాయిస్తావు పోనీరా. ఓ అరే మనం పోరా పోనీ పోనీ ఎవరి ఇంట్లో పట్టు పోనీరా ఎవరి పట్టు పట్టు మంచి గిట్ల వస్తుంది. మంచి పట్టు మరి. మంచిగా పట్టానే. కొనుక్కో కూలర్ కొనుక్కున్నాం. కూలర్లు కూలర్లు చల్లగా కట్టది కూలర్లు కూలర్లు అల్ప రేటుకే సగం రేటుకే కొని కొని సగం రేటుకే ఇస్తానా సగం రేటుకే ఇస్తానా. కూలర్లు కూలర్లు కూలర్లమ్మా కూలర్లు సగం రేటుకే ఇస్తానా. తొందరగా రావాలి అయిపోతాయి. ఓ కులరన్నా ఆగాలి. ఆగాలి. సరే సరే రా అరే ఆపరా ఆపరా ఓ ఆప రారా. అన్న పాతిక సంబంధం తీసుకొని కొత్త కులర్ ఇస్తావా? నీ కళ్ళకు 10% బ్యాలెన్స్ చేసినట్టు కనిపిస్తున్నావా? రేకు డబ్బాలు బీర్ సీసాలు కాటన్లకు ఆఖరికి సిక్కెట్ గులువ తీసుకోము. పైసలకే ఈ కూలర్ ఇస్తాను. అయితే కానీ ఎంత కొడుతున్న కూలరు? ఇది 10,000 రూపాయల కూలరు, నీకు 5,000కి ఎత్తా తీసుకో. ఏంది గీ కూలర్ 5,000 రూపాయల? జర చూసి తీసుకో అన్న. నిన్న నా పిల్ల ఇంట్లోకి వెళ్ళి పోయింది. అయ్యయ్యో గట్టట్లేదే. ఎండాకాలం వచ్చింది, ఇల్లంతా ఉడకపోతుంది. నువ్వు కూలర్ తెస్తావా లేదా అన్నది ఆయన ఇంట్లోకి వెళ్ళి పోయింది. అరే నువ్వేం బాధపడకనా, ఈ కూలర్ తీసుకపోయి మీ ఇంట్లో పెట్టు. నీ పిల్ల వచ్చిన తర్వాత నీ పిల్లని చెప్పినట్టు ఈ కూలర్ ఏంటది ఎటు తిరుగుంటే అట్టే తిరుగుతుంది. ఎండాకాలం చెట్ల కింద పండుకుంటే ఎంత చల్లగా ఉంటుందో, ఈ కూలర్ కింద నీ పిల్లం పండుకుంటే అంత చల్లగా ఉంటుంది. ఈ కూలర్ ఉన్నంతసేపు ఈ పిల్లం ఎటు పోదు. ఈ కూలర్ అంటే అంత స్పెషల్ మరి. నువ్వు గంతగానే చెప్తున్నావు అంటే నిజమై ఉంటది. సరే అయితే ఒక కూలర్ అయితే. అరే ఇక మళ్ళా గిరాకీ వచ్చిందిరా కూలర్ పెట్టేటువంటి దిగో. ఇక చూసుకో గడ్డుకో కింద పెట్టు పెట్టు. కూలర్ మంచిగానే ఉంది. సరే నీ బుక్లో నా పేరు రాసుకో. ఏంది బుక్లో రాసుకోనా? ఏ బుక్లో రాసుకోవాలి, ఏ పేరు రాసుకోవాలి? గదే అన్న ఆగా ఉద్దర్లే బుక్ ఉంటది కదా, ఆ బుక్ లో రాసుకో నా పేరు. ఏ ఉద్దలేదు గిద్దలేదు, ఉద్దరేసరికి కిరాణా దుకాణం పెట్టినా ఇది పైసలు ఇస్తలే కూలర్ ఇస్తా లేకపోతే ఇయ్య. దుకాణంలోకి పోతే కిరాణా సామాన్ నాకు ఉద్దరనే ఇస్తాడు, పాలు పోస్తాడు నాకు ఉద్దరనే ఇస్తాడు, కూరగాయలకు పోతే వాడు నాకు ఉద్దరనే ఇస్తాడు, దువ్వెళ్ళు టిక్లీలు వాడు కూడా ఉద్దరనే ఇస్తాడు, ఆఖరికి నా పిల్లము లంగలు జాకెట్లకు వాడు కూడా ఉద్దరనే ఇస్తాడు. నువ్వెందుకేమన్నా ఉద్దరా? అన్నా ఈ కూలర్లు ఈ ఊళ్ళో ఇవాళ అమ్మిననుకో మళ్ళా ఏ ఊరు పోతున్నా నాకు తెలియదు, ఏ బ్యాలెన్స్ ఇస్తానో తెలియదు. ఈ కూలర్ నీకు ఇచ్చి మర్చిపోయిననుకో నా నోట్లో మన్ను పడుతుంది. పైసలు ఇచ్చి తీసుకునేది ఉంటాడో ఈ కూలర్ తీసుకో, లేకపోతే లేదా ఉద్దరిచ్చు నాతో కాదు. సరది అన్న వాళ్ళన్న పైసలు అడగత్తా, నువ్వు ఇన్నే ఉండి ఎటుపోకు. ఉంటా కానీ తొందర రాయే, ఎండకు పాలంతా కావాలని రాని. ఏం చూస్తాను రా ఒర్రి ఒర్రి గొంత వాటర్ పట్టుకోపా. వాడు ఒర్రి ఒర్రి గొంతంతా ఎన్నికబా ఎండ బాగొట్ట పట్టే ఈయన అటే బా ఇంకా అత్తలేడు. అత్తలు అటే పోతారా మరి. ఇగో అన్న పైసలు. అన్న ఈ కూలర్ అయితే నా పిల్లని చెప్పినట్టు ఇంటదిగా మరి. ఏ ఇంటదన్నా గిల్ల ఆవాదం ఆడేది మొత్తం ఊరు మొత్తం అమ్మిన నేను. తీసుకోపా తీసుకోపా. సరే సరే. పోనీ పోయి. కూలర్లు 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 కూలర్లమ్మా కూలర్లు ఉన్నారా అవ్వ ఇంట్లో? ఎల్లురు ఎల్లురు ఎండాకాలం వచ్చింది, ఈ కూలర్ పెట్టుకుంటే చల్లగా నిద్రపోతారమ్మా.
ఇలాంటి కూలర్ మళ్ళా దొరకది, ఇంత తక్కువ ధరలో మళ్ళా దొరకది. కూలర్లమ్మా కూలర్లు. పోనీ పోనీరా పోనీ 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 మెల్ల పోనీ. అబ్బా ఇంట్లో ఇవ్వలేనట్టే ఉన్నారు కదా, ఒర్రి ఒర్రి కొంత పోతుంది అబ్బా. మమ్మీ ఇంట్లో మస్తు ఉడకపోస్తుంది మమ్మీ. ఇప్పుడే ఎండలు ఇట్లుంటాయి, రాను రాను ఎండాకాలం ఎట్లుంటాయో ఏమో. మమ్మీ అబ్బాయి ఏసీ కొనుక్కరావచ్చు కదా. ఏందిరా నీకు ఏసీలు కావన్నా? ఏసీలు కొనుక రావడానికి నువ్వేనా మేడల మిద్దల అంటానా వారా? ఇలా ఇట్లా మనసు వేసుకుని వండు, చల్లగా వస్తుంది ఏసీ కంటే అటు ఇటు. పోడా తిండికే దిక్కు లేదంటే. మమ్మీ బయట వండుకుని ఇంకా పుష్కున్న దొంగలు పడితే ఎట్లా ఇంట్లో? ఇంట్లో దొంగలు పడడానికి కట్టలు పైసలు ఉన్నాయా? ఏండున్నదా బంగారం ఉన్నదిరా? నువ్వు నీవని చెప్పు, పైసలు అని చెప్పు. అరే భగవంత, పైసలు ఏడున్నాయిరా ఏసీ కొనది అందుకు? మొన్న మహిళా గ్రూప్ లో పైసలు వచ్చినాయి, తీసుకురా దాంతో నువ్వు నాకు. అయితే కానీ ఏసీకి ఎంత ఉంటదిరా? ఎంత ఉంటది మమ్మీ? మహా అయితే 20,000 ఉంటది అంతే. అమ్మో 20,000 రూపాయల గంటానం నా దగ్గర ఏడున్నాయిరా? ఒక 4,000 5,000 ఉన్నాయి గంతే. కూలర్లమ్మా కూలర్లు, కూలర్లమ్మా కూలర్లు, మంచి కంపెనీ. అగో ఒక కూలర్లు అమ్మేటోళ్ళు వచ్చిర్రు, కనీసం ఒక కూలర్నే తీసుకో ఇంట్లోకి. అగో వాళ్ళు సందులో పోతారా, పోయి పిలుచుకరా పో మరి. తీసుకొస్తావు. అరే ఏమైంది ఆగింది? అరే ఈ పాడు కదే అన్నా అన్నా మామ కూలర్ తీసుకుంటాడు రమ్మంటూ. ఎక్కడ మీ ఇల్లు? మరి పోదా ఎక్కువ అటు ఎక్కువ. అరే అరే తాళం ఆపుకోవచ్చురా, చౌకి చౌకటి లేపు, చౌకటి లేపు కొట్టు. ఓ అన్న కూలర్ ఎంత కోటే? ఎంతే ఉన్నది? 10,000, కానీ సగం రేటుకే ఇస్తాను 5,000కు తీసుకో. ఇయ్యన్నా. ఏందిరా నువ్వేమన్నా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తానవా? 5,000 అయినా అంటాను. పని శాత కాదు ఏం శాత కాదు, నీకు బేరం ఆడరాదు ఏం ఆడరాదు రాదు. నేను అడుగుతానగా చెప్పన్న. ఓ అన్న 5,000 కాదుగా, నువ్వు 1,000 రూపాయలు ఇస్తా, కూలర్ ఇచ్చిపో. 5,000 రూపాయల కూలర్ ఇవ్వడన్నా 1,000 రూపాయలకి ఇస్తాడా? నువ్వు సప్పడే కొంత ఆడ ఇస్తాడు. ఓ అమ్మా, ఈ కూలర్ ఏమన్నా అసొంటి కూలర్ అనుకుంటున్నావా? 1,000 రూపాయలు గాను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. ఇది మన దేశం కాదు, పక్క దేశం కూలరు. 5,000కు ఒక్క రూపాయి కూడా తక్కువ కాదు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. అరే ఆ పిల్లాడు మేము గడ్డబట్టడం గిట్టి తీసుకొచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బ్యాలెన్స్ చేస్తారు. ఏంటా మీరు చెప్పు మీ అమ్మకు? ఓ అమ్మ నువ్వు గంత తక్కువ కడిగితే ఎట్లా? దానిలో దొరికేదే 200 దొరుకుతుంది. అంత తక్కువ కంపిపోయినానుకో నా పిల్లలు నన్ను ఇంట్లో కూడా రానిది. జర చూసి మాట్లాడు. గంత ఖచ్చితంగా మాట్లాడద్దాన్ని అమ్ముకునేటోళ్ళు. 1 రూపాయి అటో ఇటో చూసి అమ్ముకోవాలని గట్లా అంటే ఎట్లా అన్నా? ఓ అమ్మ ఈ కూలర్ స్పెషాలిటీ నీకు తెలుస్తలేదు, కరెంటు లేకుండా నడుతుంది. ఏంది కరెంట్ లేకుండా నడుతుందా? అంటే ఛార్జింగ్ తోటి నడుతుందా? కాదమ్మా, సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ తో నడుతుందా? అవును తమ్ముడు, సోలార్ సిస్టమ్ తోనే నడుతుంది. ఈ కూలర్ చుట్టూ సోలార్ ప్లేట్లు ఉంటాయి. 1 గంట సేపు ఎండలో పెట్టినామనుకో, వారం రోజులు నీకు కరెంట్ లేకుండా నడుతుంది. అగో కూలర్లలో గిసన్ సిస్టాలు కూడా వచ్చినాయా? ఓ అమ్మ నేను ఇచ్చిన కూలర్లో మాత్రమే ఇష్టం ఉంది, వేరే కూలర్లలో మాత్రం లేదు. నువ్వు ఏ షాప్ కినా దొరకది, ఎన్ని వేలు పెట్టినా ఇసోటి కూలర్ మాత్రం దొరకది. ఇక మీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదమ్మా. అమ్మా ఈ కూలర్ నిజంగానే మంచిగా ఉన్నట్టుంది, 5,000 తీసుకోకు. సరేరా ఇంట్లో పోయి పైసలు లేదు. ఇగోరా పైసలు లెక్క పెట్టు. వీరా రారా తెలుసురా. అగో ఇప్పుడే వస్తానా? కావు కూలర్ ఎప్పుడు తీసుకున్నారు అక్క? ఇప్పుడే తీసుకున్నాం రా. 10,000 రూపాయల కూలరు 5,000కి ఇచ్చి వేయరు. గా కూలర్ 5,000కి తీసుకొచ్చినావా అక్క? నేను నిన్ననే కదా 2,000కి తీసుకొచ్చిన.
ఎవడే వాడు ఇచ్చినవాడు నీకు? ఇంత ముందు ఇద్దరు వాడకావాలి ఆటోలు ఎక్కించుకొని వచ్చారు. వాళ్ళు ఎటు వేరే ఇక గిటే వేయర్రు. ఎటు వేరే చూద్దాం పన్నాడు నడువురా నడువురు కాబట్టి పట్టు 2000 కూలర్ 5,000కి ఇస్తాడు. నాకొకటి నీకొకటి, నాకొకటి నీకొకటి, నాకొకటి నీకొకటి, నాకొకటి నీకొకటి, నాకొకటి ఇక నీకొకటి. తెరి సమానం వచ్చినాయి. ఈ ఐడియా మొట్టమొదటి చెప్పినందుకు ఇగో 2 నాకురా. ఆ సమానం అక్కెరాంది ఎక్కడికి వచ్చింది మొత్తం ఏరి కుప్ప చేసినందుకురా ఇదొకటి. ఈ ఐడియా ఇచ్చి ఇలా పెట్రోల్ పోసుకున్నందుకు ఇగో ఇదొకటి రా. ఇలా స్విగ్గీ నీకు వచ్చిందిరా, ఉంచుకో పండుగ చేసుకో. అవన్నీ నీకు ఒకటి నాగా బిర్యానీ ఎందుకు అరే బల్బారా పైసలు రా ఇవి. పైసలే పెంకొస్తున్నా అంటే నువ్వు అరే రోడ్డు పోటీ పొద్దున నేను కూడా కష్టం చేసినా కదా నీతో పాటే. అరే ఏం చేసావురా? ఆటోలో మంచుకున్నావు వదిలి గొంత వేది నడిపిన చేతులు కూడా వినేదా? ఇక బాగానేరా. ఇంకోసారి నీ సోపది కాదు, నేను తీసుకొని రాదురా. అరే ఆ బాడకాళ్ళు ఇద్దరు ఒక షెట్ కింద కూర్చొని పైసలు ఎక్క పెడతారు. నీకు నాకు నీకు నాకు అని ఇలా దందా. అరే నేనేంద్రా ఉంచుకునేది? అరే తీసుకోరా మంచి నీకోటి నాకోటి నీకోటి మంచుకోవాలి. బద్మాష్ బాడకావులారా బర్రున్నట్టున్నారు. మా అక్కని మోసం చేసుకుంటే ఊరోళ్ళందరూ మోసం చేస్తారు. అత్తరా ఈ బాధ అత్తరా మళ్ళా వంద ముడతా ఏమనుకుంటారు మా దక్క బాడకావులు. అబ్బా ఈ పంత వరకు కదరా. అయినారా మంచిగా అయిందా? ఆ లంగ సొమ్ము వద్దురా, దొంగ పని అరకమని అమ్మొద్దురా అని తిన్నావురా పంది. అరే ఈసారి ఇట్లేదు కానీ ఇప్పుడు ఇంకో ప్లాన్ ఇద్దాంరా పోదా. అరే రారా గొడ్డు కాసు తీసిన కూలర్ పోయి అని లాస్ట్ నాకు అది పోయింది ఇది నాది అది అని చెప్పి 500 చేతులు ఇట్లే జరగాలరా. ఇట్లే శిక్ష ఇంకోసారి నీతో పని ఇగో చెప్పుతో కొడుకురా పోసి. అరే అరే ఇంకో దందా చేద్దాం రారా. అరే ఇంకో దందా చేద్దాం రారా. అరే ఈ దందా ఫెయిల్ అయితేంది, ఇంకో దందా చేస్తా. నేను ఎట్లా దొరుకుతా దొరక పోతా, ఇంకో దందా చేస్తా. అమ్మా అమ్మో